నిన్న జనసేన 12వ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఆ టైంలో ఎవరైతే పవన్ కళ్యాణ్, నాగబాబు మాట్లాడిన మాటలు అయితే దుమారం రేపుతున్నాయి సార్ రాజకీయ పరంగా. మీరేమంటారు సార్ దాని గురించి? అంటే నేను అనడం కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమా వాళ్ళకి బేసిక్గా బుర్ర ఉండదు, వీళ్ళకి అసలు ఏమీ తెలియదు, కానీ అన్నీ తెలిసినట్టు నటిస్తూ ఉంటారు అన్నది ప్రజలు ఫస్ట్ గ్రహించగలిగితే తర్వాత ఏం మాట్లాడినా ప్రజలకు అర్థమవుతుంది. రెండోది ఏంటంటే, రాజకీయాలని ఏ ప్రాతిపదిక మీద అన్నదమ్ములు ఇద్దరూ మాట్లాడుతున్నారంటే, అసలు నాగబాబు అంటే చూసి రమ్మంటే కాల్చొచ్చే బ్యాచ్, ఏదైనా తగలబెట్టేసేదాకా నిద్ర పట్టదు. ప్రజారాజ్యం పార్టీ టైం నుంచి చూస్తున్నాం అసందర్భ పేలాపాలను. దానికి తోడు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆవేశాన్ని somebody should channelize. ఉదాహరణకి నాదెండ్ల మనోహర్ గారు లాంటి వ్యక్తి ఛానలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఈస్ డూయింగ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. మీరు గమనిస్తే ఆద్యంతం ఆ సభ యొక్క ఔన్నత్యం ఏది, వాళ్ళ ఆవిర్భావ సభ 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 12వ సంవత్సరాలు అడుగు పెడుతున్న దగ్గర ఆ స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళందరిది ఒక ఎత్తు అయితే, ఒక నాదెండ్ల మనోహర్ గారు మాడింది ఒకటే, సెన్సిటివిటీని కన్వే చేయగలిగారు. మిగిలిన వాళ్ళందరూ అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు అసలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకున్నంత భయం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఒక 4 ఆవులు కలిపి ఒకసారి పులిని చంపింది పులినే, కానీ ఆ పులికి మీరు ఎప్పుడు ఆహారం అవుతారనో ఆ భయం మీకు నరనరాల్లోనే ఉంది. దాన్ని తెలియచెప్పుకోవడానికే 25-10 సార్లు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అండ్ వైఎస్ఆర్సీపీ పేరు ఎత్తుకుంటే మీకు నిద్రపట్టట్లేదు. పేరుకి మీకు మాకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ 11 స్థానాలకు కన్ఫైన్ అవుతున్నట్టుగా మారుతూ వీళ్ళు మీ బాధ అంతా ఏంటంటే, జీవితాంతం మీరు మా జైపాల్ రెడ్డి గారు చూడండి 2 క్లచెస్ మీద నడిచేవారు. ఆయనకి ఏంటంటే, నాకు తెలిసి ఆయన ఒక ఉత్తరం రాశాడు ఒక అత్యంత ఆత్ముడికి, ఏమని, నా జీవితంలో కంఠంలో ప్రాణం ఉండగా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వనని. కానీ రాజకీయ అవసరాలకి ఓసర వెళ్ళి అండ్ అమీబా షేపులకి ఎవడైనా రాజకీయ నాయకుడు ఎవ్వరూ ఈల్డెవరు మొహమాటం లేకుండా ఆ మూమెంట్లో సిగ్గు సరం మానవ మర్యాదలు అన్నీ వదిలేసిపోతారు. అది అధికారమే దాహం, అధికారమే పరమవదని. దాని పయ్యవుల కేసు కూడా ఫ్లోర్ హౌస్లో అదే చెప్పాడు ఆయన. సో దాని సారాంశం ఏంటంటే, మీరు రాజకీయ అవసరాలను తీర్చుకోవడానికి మీకు నేను ఒక విషయం చెప్తున్నాను. నాగబాబు అసందర్భ పేలాపాలకి బ్రాండ్ అంబాసిడర్. వెనకాతల ముందు ఏమీ ఆలోచించకుండా బ్రెయిన్లెస్నెస్కి ఎస్టాబ్లిష్డ్. నేను విషయం ప్రజలకు తెలియవలసిన విషయం ఏంటంటే, మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ సిచ్యువేషన్స్ డ్రైవ్ చేస్తున్న జనసేన పార్టీ అధినేత అండ్ వాళ్ళ అన్న ఇద్దరికి కన్సిస్టెంట్గా ఇన్కన్సిస్టెన్సీని జస్టిఫై చేసిన ఏకైక అతిరథ మహారథులు ఇద్దరు. ఇందులో సారాంశం ఏంటంటే, ఇన్కన్సిస్టెన్సీ అనేది శాశ్వతంగా అదే ఉంటుంది. ఎందుకు అంటే, ఏం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వైబ్రేషన్స్తో గెలిచారు, నేను అక్కడంతా నిమిత్తం, మీరు ఎలాగో వేస్ట్ క్యాండిడేట్ అని అందరికీ తెలుసు. చేయూత పథకంలాగా మీకు ఎవడోడు చెయ్యే కాలు పట్టుకుంటే మీరు మీ అన్నయ్య గారికి ఇక్కడ తమ్ముడికి ఇద్దరికి గుద్దుబండి అన్న విషయం కూడా ప్రపంచానికి తెలుసు. కానీ యాజ్ ఇఫ్ అన్నట్టుగా దయించి మీరు మాట్లాడకండి. ఎందుకు మాట్లాడొద్దు అంటున్నానంటే, మీకు అర్థమయ్యే భాషలో మీకు చెప్పాలంటే, గతంలో కూడా ఇలాగే గాజువాక నియోజకవర్గంలో మా సెంతలపూడి గారు నాకు మంచి మిత్రుడైన 1,00,000 మంది సభ్యత్వాలు నమోదు చేసి కలకల్లాడుతుంటే లటక్కన పారాచూట్ వేసి ఆడెవడో ఆడికే తెలియని తెప్పరెడ్డి నాగిరెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఇప్పటికీ ముక్కుతో మూలుతో తిరుగుతుండే నాగిరెడ్డి. అలా రోడ్ కూడా మీ మీద గెలిచేసాడు అంటే కారణం ఏంటంటే, మీరు ఆ టైంలో మీ గెలవడానికి స్థానికంగా నాయకుడైన సింతలపూడిని మీరు పెందుర్తి పంపించారు అదీబ్ రాజా మీద యుద్ధం చేయడానికి. అక్కడ బొడ్డోడు గెలిచేశాడు కూడా. ఇక్కడ మీకు స్థానిక నాయకుడు లేకపోతే మీకు దిక్కు దివన లేదు. అదే ఈసారి కూటమి 40 సంవత్సరాల లెగసీ కలిగిన తెలుగుదేశం మీకు మీ నెత్తిన పోలు ఏం పోసిందంటే, వర్మలే అనే వ్యక్తిని అమాయకుడిని చేసి అతనికి పార్టీకి లాయలిస్ట్ కాబట్టి మిమ్మల్ని గెలిపించడానికి ఉపయోగపడ్డాడు. ఇది నేను ఎందుకు ఇంత అథెంటికేటివ్గా చెప్తానంటే, స్థానిక నాయకుడు ఉంటే స్థానికత లేని మీకు ఎలాంటి ఉపయోగం, అక్కడ సింతలపూడి లేచిపోవడం, ఇక్కడ మీరు వర్మ మిమ్మల్ని కాపాడడానికి ఇది ఉదాహరణ. మీ ఒరిజినల్ ఎబిలిటీని గత విశ్లేషణలో చెప్తున్నా. నేను పార్టీ పెట్టానన్నప్పుడు 2%, నేను తీస్మార్కాన్ని ఒక్కడిని యుద్ధం చేయగలను గెలిచేస్తానన్నప్పుడు 5 నుంచి 6%. వీళ్ళు మీకు చేయూత పథకం ఇస్తే 6.7% మీ ఓటు బ్యాంక్ పర్సంటేజ్. నేను ఎప్పటి నుంచో చెప్తున్న 30-35% ఓటు బ్యాంక్ దగ్గర ఉన్న తెలుగుదేశానికి మీరు సహాయపడ్డారా? వాళ్ళ వల్ల మీరు గెలిచారో చూసుకుంటే 21 మంది గెలిచాం, 100% స్ట్రైక్ రేట్ అంటారు. అందులో 10 మందో 12 మందో పొలోమని ఉప్మా డబ్బాలు పెట్టుకుని మీ దగ్గరకు వచ్చిన బ్యాచే కదా. వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే కదా. సో స్థానికత వాళ్ళకు ఉపయోగపడి, నాయకత్వ లక్షణాలు వాళ్ళకు ఉపయోగపడి, స్థానికంగా ఉన్న తెలుగుదేశం ఓటు బ్యాంక్తో వాళ్ళు గెలిస్తే మీరు మీ అన్న మాట్లాడిన అసందర్భ పేలాపాలకి ఎక్కడైనా అర్థం ఉందా? ఇది ఫస్ట్ గ్రహించండి. ఎవరికైనా సరే అమ్మ నాన్న అన్నవాళ్ళు దేవుడితో సమానం. నేను కూడా దేవుడనే కొలుస్తాను. మా నాన్నని చనిపోయాడు, మీకు కూడా మీ నాన్నగారు చనిపోయారు. నేను 70లో పుట్టాను, మీరు 71లో పుట్టారు. మాటకి చెప్తున్నా, నాకన్నా చిన్నోళ్ళు మీరు నేను పుట్టక మునిపై రాష్ట్రం విభజించబడిపోయి 1956లో మనకి రాష్ట్రం వచ్చింది. ఆ మానవుడు పొట్టి శ్రీరాములు ధర్మం అని.
మీరు చదివి తిరగబడిపోయింది ఇంటర్మీడియట్, ప్రాణాలకు తెగించి స్కూలు కోమార దశ అంతా మీరు నెల్లూరులోనే అలగబెట్టుంటారు. మా అయితే మీ నాన్నగారికి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అక్కడే. కానీ మీరు మాట్లాడుతున్నవన్నీ చెన్నై కబుర్లు. ఇంకా చెన్నై దగ్గర వెళ్ళలేదు, ఇక్కడ ముందు తేల్చేస్తారు చెన్నైకి వెళ్దాం. మీరు అక్కడ మాట్లాడుతుంది ఏంటి? ఎలగబెట్టిన చదువుకి మీకున్న అమ్మగారి విషయం చెప్పారు. ఒకటి, మీ అన్న ఎంత తెలివి తక్కువ మాట మాట్లాడాడంటే అమ్మకి పుట్టినప్పుడు పెయినే తెలియలేదట. అంటే ఎందుకు చెప్తానంటే దాని అర్థం మీరు జాగ్రత్తగా గమనిస్తే, పుట్టినప్పుడు అమ్మ పడే మానసిక సంఘర్షణకి అమ్మకి మళ్ళీ పునర్జన్మే వస్తుంది, నాలాంటి నీలాంటి వాళ్ళని ప్రపంచంలో దింపడానికి. కానీ గ్రహించవలసిన విషయం ఏంటంటే, అమ్మకి మీరు పుట్టినప్పుడు ఇచ్చిన పెయిన్ కన్నా తర్వాత ఇచ్చిన పెయిన్ ఎక్కువ ఉన్నమాట. అందుకనే మిమ్మల్ని చూడండి, ఇంట్లో ఆడపిల్లలు లెక్కన గోపెట్లో పెంచారు, బయటికి వెళ్ళనిచ్చేవారు కాదంటే ఎన్నెన్ని కోతి పనులు చేసేవారు చిన్నప్పటి నుంచి. ఆ పెయిన్ ఎక్కువ కాబట్టి మిమ్మల్ని పరిరక్షించుకుంటూనే ఉండేవారు. దానికి మీరు చెప్పిన మాట నేను కూడా ఒక అమ్మది కాదు. మీ నాన్నగారు 3-4 సినిమాలు మీరు బంపర్ హిట్లు ఇచ్చిన తర్వాత కూడా రాత్రి ఇంటికి లేట్కి వస్తే మీ మీద ఉన్న ఆక్రందన భయం ఏ తండ్రి అని తిడతారు లేట్కి ఇంటికి వస్తే. ఆయన ఏం అతీతం కదా, ఆ పెద్ద మనిషి కూడా అదే పని చేశారు. ఎందుకంటే ఆయన చిరుత సినిమా ఆఖరికి మనవడ సినిమా రిలీజ్ అయ్యేదాకా కూడా ఆయన ఉన్నారు, అన్నీ చూసిన మనిషి ఆయన. మీరు ఒక అమ్మకి పుట్టినప్పుడు ఇచ్చిన బాధ కన్నా తదనంతరం మీ పెంపకంలో పెరిగిన విధానానికి వచ్చే బాధ ఎక్కువ కాబట్టి, ఎందుకంటే ఇన్కన్సిస్టెన్సీ. 2 అసందర్భ పేలాపనలు పేరారు మీరు. 2003లోనే నా థియేటర్ కాదు, నేను సినిమాలో లేదు, నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను, నేను సత్సంగని అయిపోతాను అన్నారు. ఇది ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. ఎందుకు? నాకు చిన్నప్పుడే మీ అమ్మకి నాన్నకి మీ మీద కంట్రోల్, అంటే భయం మీ మీద. ఎట్టి పరిస్థితుల్లో ఆయన పెద్ద అయినా అమ్మగారు ఖచ్చితంగా మిమ్మల్ని బయటకు వదలరు సింగిల్గా అన్న దగ్గర నాకైతే ఇంట్లోంచి పారిపోయిన బ్యాచ్ పిల్లడిలాగే కనబడుతున్నారు మీరు గమనించుకోగలిగితే. వాళ్ళే కదా ఇంట్లో అమ్మ నాన్న బాధకు పడలేక పారిపోయినట్టు మీరు బయటకు వచ్చి మీ ప్రస్థానంలో మీ ప్రతి అడుగుకి వాళ్ళు భయం పడుతూనే ఉన్నారు. రెండోది, మీరు మీ నాన్నగారి విషయం మాట్లాడారు. ఎవరైనా సరే ఒక నాస్తికుడు అయితే కమ్యూనిస్ట్ భావజాలంలో ఉన్నారు. వీళ్ళు ఎలా మాడతారు? నేను నాస్తికత్వాన్ని కనదర్శినట్టు విగ్రహారాధన చేయనన్నప్పుడు ఆయన మీరు చెప్పిందే, మేము కూడా కాదు, మీ నాన్నగారు సిగరెట్ దేవుడికి వెలిగించిన దీపంలో ముట్టించుకున్నారని. కానీ మీరు లాస్ట్కి మా అపరిచితుడు సినిమా మీరు బాగా చూసినట్టుగా ఉన్నారు, లేకపోతే బాబాగారు రజనీకాంత్ సినిమా గత అనుకుని మీరు ప్రతిదీ మర్చిపోయి కొత్త పెట్టకథలు రాస్తానంటే మీకు ఆ సామర్థ్యం లేదు. ఎందుకంటే మీకు కట్టలు పేపర్లు రాసిస్తారు, ఆ రాసినట్టు ఒక దన్నం, మీకు మధ్యలో త్రివిక్రమ సినిమా జ్ఞాపకం వస్తుంది, దానికి తోడు మీకు హాఫ్ నాలెడ్జ్, సగం తెలిసి తెలియనితను, వీటన్నిటి సారాంశంలో మీరు మాట్లాడుతుంది ఏంటంటే కంటెంట్ బుర్రలో ఉంటుంది ఎవరికైనా సరే, దాన్ని డెలివరీ చేయాలి. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మ మనసుతో అన్నం పరమాన్నం చేసింది, భార్య ప్రేమతో పరమాన్నం చేసింది. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే నా సోదర సమానురాలైన ఆవిడ నా మీద ఉన్న అనురాగంతో అన్నయ్య అని చెప్పి చేసింది. కానీ దీనికి ఇటు మార్చి మాట్లాడు చూడు, ఫ్రెండ్ భార్య ప్రేమతో ఉండిందని పెడితే అలా. ఎందుకంటే దీనికి ఆర్టికులేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు స్పీచ్లు అలాగే ఉంటాయి, తలా తోక లేకుండా. ఆ కట్ల పేపర్లోనూ మీరు ఎవడో పక్కన కూర్చుని, మా ప్రొఫెసర్ గారు ఉన్నారు కదా, నేను వచ్చిన సీతారాం గారు లెటర్ ఏదో మంచి మాట చెప్తాడు, అది బుర్రలో ఒకటి ఉంటుంది ఎక్కడో. ఎందుకంటే మీరు ఏదైనా ఏకసంతగ్రహణని ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వడమే అందరికీ. మేము అనుకోవాలి మీరు ఏకసంతగ్రహణం, కానీ మీకు ఏంటి తెలియదని విషయం నాకు తెలుసు. తెలియకపోయినా నటించి సినిమాల్లో అయితే రక్తి కట్టించగలరు, నిజ జీవితంలో రాజకీయాల్లో మీతో కాదు, ఇంపాసిబుల్ టు నెక్స్ట్. మిమ్మల్ని అస్సలు ఉనికి లేని బీజేపీ కూడా నమ్ముతారు తప్ప ప్రపంచంలో ఎవరు నమ్మరు. అంచేత మీరు ఏది మాట్లాడినా ఒక్కసారి ఆలోచించి ఆచితూచి మాట్లాడండి. ఇక్కడ మీరు నిన్న మాట్లాడిన మాటలో మీ నాన్నగారికి 10 మెట్లు దించారు, అమ్మగారికి ఎన్ని ఇబ్బందులు పెట్టారో అర్థమైపోయేలా మాట్లాడారు మీ అన్నగారు, మీరు మాట్లాడకపోయినా సరే. ఇక్కడ మీ నాన్నగారు నిజంగా చెప్పాలంటే నిజంగా రామనామస్మరణతోనే ఆయన పరమపదించారని చెప్పారు. కానీ రామనామస్మరణ ఒక నాస్తికుడు లేదంటే ఒక కమ్యూనిస్ట్ భావజాలంలో ఉన్నటువంటి నేను మా తాతలందరూ ఆస్తులు తగలెట్టేసిన వాళ్ళే నాకు తెలుసు. నేను ఇవాళ క్యాపిటలిస్ట్ అయ్యి, ఉదాహరణకి నేను ఒక ఇండస్ట్రీ పెట్టినా, నాకు కమ్యూనిస్ట్ భావాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో నాకున్న ఆదర్శాలను నేను ఎలాగంటే సిఎస్ఆర్ యాక్టివిటీ త్రూగా జస్టిఫై చేస్తాను, కంపెనీస్ చేసేవే. అలా మీకు చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఏమని చెప్పాలంటే అలా రామోజీ గారిని చెప్పాలి. రామోజీరావు ఏం చేస్తాడు, అడు కమ్యూనిస్ట్ భావజాలతో క్యాపిటలిస్ట్ అయినాడు. అంటే ఏంటి, గడపారెడ్డి దోచేయడమే తెలుసు, అది క్యాపిటలిస్ట్ భావాల కింద కన్వర్ట్ అవ్వడం. కానీ కమ్యూనిస్ట్ భావాలు ఉన్న పిల్లలు నాకు క్యాపిటలిస్ట్ అంటే మాత్రం నాట్ యాప్ట్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ యాప్ట్. ఇది గమనించండి. రెండోది, మీరు ఇంకోటి ఏంటి చెప్పారంటే మీరు సనాతన ధర్మం ఎత్తుకున్నారు. ఆల్రెడీ మీకు బీజేపీ వాడు కోతి ఆట ఆడిస్తున్నాడు, మిమ్మల్ని కోతి కొమ్మ చాట ఆడిస్తుంటే అదే ఆట మీరు ఆడుతున్నారు, మాకు అర్థమైంది. ఎందుకు చెప్తున్నానంటే 400 సంవత్సరాల పైచీలకి చరిత్ర కలిగిన నేను చదువుకున్న విజయనగరంలో రామతీర్థం గుడి, మహానుభావుడు దేవదేవుడు మా ఇంటి ఎలవేలు పైన తల తెగి పడితే, శివస్వామి గారు వెళ్ళి అక్కడ నానా తెప్పలు పడి, అశోక్ గజపతిరాజు గారు నానా తెప్పలు పడితే కనీసం మీరు వెళ్ళారా? కుక్కుటేశ్వర స్వామి రథం తగలబెట్టినప్పుడు మీరు
కనీసం ప్రతిస్పందన లేని ఆ రోజు ఎవరి మీద అభాండాలు వచ్చాయి అందరికీ తెలుసు. ఇవన్నీ మీరు గజని అపరిచితుడు సినిమాలో లాగా మర్చిపోయి రెమో అన్నట్టుగా మీరు జుత్తు ఎగరేసి పాటలు పాడేస్తే దానికి అర్థం పరమార్థాలు మారిపోతాయి. ఎందుకు అంటే సనాతన ధర్మం మీరు 14 ఏట నుంచి నేను చిన్నప్పటి నుంచి అయ్యప్ప మాల క్యాపిటలిస్టులు ఉండేవారు ఈ పెట్టకథలు కొత్త నెరేటివ్స్. దాని కనుక మీకు ముందు నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సత్సంగ ప్రవచనాలు చెప్పినట్టు అడ్డమైన చెత్త చెప్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ మీ కుటుంబం అంతా నాస్తికులను ఎస్టాబ్లిష్ అయినప్పుడు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి భగవంతుని నమ్ముతాం అంటే కుదరదు. ఉదాహరణకు మీ అమ్మగారి పరంగానో వదినమ్మగారి పరంగానో అలాంటి వాళ్ళ పరంగా దేవుళ్ళని ఎలా నమ్ముతారో మమ్మల్ని ఇలా పరివర్తన చెందారనే కథ రాయగలగాలి. కానీ త్రివిక్రమం రాసిన కథకి అక్కడ ప్రొఫెసర్ గారు రాసి ఇచ్చిన కథకి మీకు సింక్ అవ్వక అడ్డమైన చెత్త పేలితే ప్రజలకు అర్థమయ్యేది ఏంటంటే మీకేంటి తెలియదన్న విషయం మాత్రం తెలుస్తుంది. ఒకటి పిఠాపురం వర్మ లేకపోతే దిక్కు లేదు, దానికి మీకు సమాధానం ఏంటి గతంలో చింతలపూడి గారు లేకపోతే మీ పరిస్థితి అర్థమైంది. ఆఫ్టర్ ఆల్ తిప్పల నాగిరెడ్డి చేతిలో ఓడిపోయారు, ఆఫ్టర్ ఆల్ తిప్పల నాగిరెడ్డి చేతిలో ఓడిపోయారు 3 సార్లు చెప్తున్నాను. ఇది ఒరిజినల్ ఎబిలిటీ. అయితే స్థానికంగా నాయకులు లేకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేడని తెలుగుదేశం క్రికెట్లో ఫీల్డింగ్ పెట్టినట్టు పెట్టి బౌలింగ్ వేస్తే ఫుల్ టాస్కి బౌల్డ్ అయిపోయాడు. మనకి స్మిత్ గడు చూడు ఫుల్ టాస్క్ అవుట్ అయిపోయాడు. అలాంటి పరిస్థితి మీది వాళ్ళు గ్రహించారు. అంచేత మీరు దయించి రాజకీయాల్లో మీకు ఏదో తీసిమార్కాన్ని కథలు చెప్తే నమ్మేవాళ్ళు లేరు. ఇక్కడ మీకు ఒరిజినల్గా మీరు 2014లో పార్టీ పెట్టినప్పుడు మీరు మా అందరికీ చెప్పిన చెవులో పో కదేంటి కాంగ్రెస్ వీళ్ళని చంపేతం పొడి చేస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళు. తర్వాత నుంచి తల్లి తోడు పల్లెత్తి మాట కాంగ్రెస్ నిన్న ఉదంతమైన కనబడలే ఆవిర్భావ సభ తర్వాత. తదనంతర పరిణామాల్లో సడన్గా మీకు జగన్మోహన్ రెడ్డి చేతులు అయిపోయాడు. ఎక్కడి నుంచి ఓడిపోయాడు అంటే చిన్నపిల్లల మనస్తత్వం. ఎవడైతే మిమ్మల్ని ఓడగట్టాడు మీకు 4 పుల్లు కథ తెలుసు కదా, ఒక పులి 4 ఆవులు కదా, మీకు ఒక్కొక్క ఆవుకని తెలిసి పొడుద్దాం అనుకుంటే పులి చంపేసింది మిమ్మల్ని. అది 2019 ఎలక్షన్. 2024 వచ్చి మళ్ళీ 4 వేసి ఆ పులిని చంపడానికి వెళ్ళారు. కానీ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సిందంటే మీరు పులితోనే యుద్ధం చేస్తారు. సో పులిని చంపాలంటే మీకు భయం ఏంటి, మళ్ళీ బీజేపీ ఓడి తెలుగుదేశం నన్ను వదిలేస్తున్న పరిస్థితి ఏంటి అన్నది ఒరిజినల్ భయం. కానీ అలా సినిమా డెలిగేట్ మీకు టన్నులు కొద్దీ భయం ఇస్తామని పక్కన మనిషి అంత మనిషి 6 అడుగులు ఆజానుభవం మీ అన్నం చూసుకొని రెచ్చిపోతే కృష్ణ గారి సినిమా వజ్రాయుధం రెచ్చిపోతే చచ్చిపోతారని. ఈ భయం ఎప్పుడైతే మీ దగ్గర నిగూఢంగా ఉంటుందో అది ఎప్పుడు ఘోషిస్తూనే ఉంటుంది. అందుకే చూడండి సభ మొదలెట్టిన నుంచి నాదెండ్ల మనోహర్ గారిని ఒక్కసారి పక్క తీస్తే మిగిలినందరూ 11 వైఎస్ఆర్సీపీ తర్వాత జగన్మోహన్ రెడ్డి 151లో మా 11 సంవత్సరాలకి 11 ఇచ్చాం. మీకు 11 ఇస్తేనేటి 6 ఇస్తేనేటి 3 ఇస్తేనేటి ఆయన ఓడించారు. మీరు ఏం చేస్తారో చెప్పండి, మీ పార్టీ విధానాలు చెప్పండి. మీరు సడన్గా జాతీయవాదం వచ్చింది. ఉట్టిగా కట్టలేము స్వర్గానికి ఎగినేదో సాయంత్రం ఉంటుంది తెలుసు కదా. ప్రాణాలకు దిగించి 12-11 స్థానాలు తెలుగుదేశం వాళ్ళు ఇస్తే గెలిచి ఓటు బ్యాంక్ ఆల్దే మీకు ట్రాన్స్ఫర్ అయితే బేగాలు పోతారు మీరు అన్నదమ్ములు ఇద్దరు. అవతల పక్క జరిగితేటి రేపు పొరపాటున తెలిసి మాకు కుదరదని తెలుగుదేశం తీసాడంటే తీసేసిన తహసీల్దారులు కదా 2019లోనే చూసాం. స్థానిక సామర్థ్యం లేవు, సొంత నియోజకవర్గాలు లేవు. పోనీ మీరు 21 ఎప్పుడు గెలిచి మాడాలి. ఉదాహరణకు పెద్ద ఆయన శివశంకర్ గారిను, బొలిశెట్టి సత్యనారాయణ గారిను, లేకపోతే మీరు నిన్న పరిచయం చేసిన హరిప్రసాద్ గారు, ఇలాంటి మానవులందరినీ 21 మంది మా జనసేనలో పుట్టుక్కడి నుంచి నాతో ఉన్నారు. వీళ్ళు గెలిచారంటే మాట్లాడాలి. అన్న ఆ లోపు బయట కార్యక్రమం నన్ను వదిలేస్తే ఇది ఇస్తారా అది ఇస్తారా ఎందుకు వచ్చిన ప్రత్యక్ష రాజకీయాలు ఎమ్మెల్సీ ఎలాగేస్తున్నారు కాబట్టి సీట్ వదిలేసిన అన్న మీరు ఎక్కడ కలకలాడితే అక్కడ టార్చర్ పెట్టుకుని వెళ్ళి నిలబడే నియోజకవర్గాలు ఈ ఒరిజినల్ ఎబిలిటీస్. మీరు కూడా రాజకీయంలో పొగడి కబుర్లు చెప్తే ఎనివాడు పైపచ్చి మీరు వెళ్ళి గుడ్డు వచ్చి పిల్లని ఎక్కడించినట్టు వెళ్ళి తెలుగుదేశం ఎదురిస్తారు. వాళ్ళకి మామూలుగానే మనోభావాల యోగం నడుస్తుంది, వాళ్ళకి మాసెడ్డ మనోభావాలు. లాస్ట్ టైం మోడీ గారిని వదలలేదు ధర్మపాడు దీక్షలని. మీరెంత మిమ్మల్ని కూడా మీరు వదిలేసారు వాళ్ళు వదిలేసారు తెలియని 2019 ముందు ప్రస్థానం మాకు తెలుసు కదా. అంచేత ఈ సగం తెలిసి తెలియని ఈ జుజుబీ రాజకీయాలు చేసేద్దాం అంటే ఇవాళ కాదు. ఇవాళ 21 గెలిచారు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, 3 క్యాబినెట్ వాళ్ళు ఇచ్చారు, మీతో ఉన్నారు, ప్రాణాలకు తెగించి మీ అన్నకు కూడా ఏటి తెలియపోయినా ఇచ్చారు ఎమ్మెల్సీ. అయినా సరే ఆశ్చర్యం నాకు నుంచి తీసి మార్కాలు లేదంటే మాత్రం ఈ కథలు వినడానికి సిద్ధంగా. ఇప్పుడు బీజేపీ అడిషనల్ కోతాటి గురించి వద్దాం. మీరా రాముల వర్తాలు తెగినప్పుడు మీరు లేరు. ఎస్ఎస్మే ఏడున్నారు మైక్ టెస్టింగ్ అంటే 0. నెక్స్ట్ కుకుటేశ్వర స్వామి టెంపుల్ ఇన్ని ఆలయాల మీద దాడులు 2014లో మీ కూటమిలోని తెలుగుదేశం అన్ని గుళ్ళు కూర్చా ఫ్లైఓవర్ అని కథ చెప్తే అప్పుడు కూడా మీరు లేరు. మీకు సనాతన ధర్మం రీసెంట్గా ఎవరో ఇచ్చిన టిప్ అన్నమాట, మీకు ఇది బాగుంటుంది చూడు, అందులో మీరు అదేదో అలా తిరుపతి లడ్డు నుంచి స్టార్ట్ అయ్యింది. లడ్డు కాదా మాకన్నా ముందు అలా ప్రొడ్యూసర్ చిన్నప్పటి నుంచి ఆయన చిన్నపిల్లలు చేసి మోసం చేయడంలో గతంలో పులిలో దిక్కుమల సినిమా, తర్వాత ఇప్పుడు అదేంటి వీరమల్ల సినిమా, రత్నం కోడిపేటలో దొరుకుతాడు ప్రతిసారి ఎలక్షన్స్ ముందు బగ్రా దొరికారు. ఆ బగ్రా సినిమాకి అవుతుంది, అది ఈ జన్మకి తేలదు, దాంట్లో షూటింగ్ పార్ట్లేదు. ఓకే.